ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? ఏదో తప్పు చేసినట్టు. జీవితంలో అందరూ పైకి రావాలని ఆశపడతారు. మీరు అదే చేశారు. శ్రీరామ్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. కారు, బంగ్లా, అన్ని వస్తువులు ఉన్నాయి. నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ ఒక రిసెప్షనిస్ట్. శ్రీరామ్ మీ అమ్మాయిని డాక్టర్ని, మీ అబ్బాయిని ఇంజనీర్ని చేస్తానని చెప్పాడు. అది మీకు ముఖ్యం కదా. నా వల్ల కూడా అవుతుంది, కానీ ఇప్పుడు కాదు, రేపు, తర్వాతో. అవునులేండి, ఎప్పుడో జరగబోయేదని నమ్ముకోకుండా ఇవాళ వెంటనే జరగబోతోంది కదా. మనకు అదే కదండి ముఖ్యం. పర్వాలేదండి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. నిర్మల ఎక్కడున్నా బాగుండాలి, అది చాలండి నాకు. రేషన్లో అన్నీ తీసుకున్నాను. 5వ తారీఖు షుగర్ తీసుకోవాలి. అంటే మర్చిపోకుండా తీసుకోండి. కరెంటు బిల్లు కూడా కట్టేశాను. వచ్చే నెల కట్టక్కర్లేదు, ఆ తర్వాత నెల కడితే చాలు. 15వ తారీఖు వరకు టైం ఉంది. తర్వాత పాలవాడు వస్తాడు, 5 రోజులు బ్యాలెన్స్ అంటాడు. నేనంతా సెటిల్ చేసేసాను. మీరు అతనికేం ఇవ్వకండి. వస్తానండి. పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. అనకాపల్లికి ఒక ఎస్టీడీ చేసుకోవాలి. చేసుకోండి. ఎస్టీడీ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. హలో, నేను సంగీత సామ్రాట్ చిత్తూరు వి నాగి గారిని మాట్లాడుతున్నా. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నా. వచ్చే నెల కచేరీ చేయమన్నారు కదా, డేట్ చెప్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. అంటే అది మా వాళ్ళని అడిగి చెప్పాలండి. ఈ రోజు సింగపూర్ నుంచి డైరెక్ట్ గా మలేషియాకు వెళుతున్నాను. అక్కడ 1 వారం రోజులు ప్రోగ్రాం. అట్నుంచటే లండన్ కి వెళుతున్నాను. అక్కడ 2 డేస్ ప్రోగ్రాం. అట్నుంచటే ప్యారిస్ కి వెళుతున్నాను. తర్వాత స్విట్జర్లాండ్ వెళుతున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తే మీ ఊరు వస్తాను, లేదంటే 45 డేస్ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటాను. పర్వాలేదు పర్వాలేదు, అవన్నీ చూసుకున్నారండి. మీ డేట్లు కుదరకపోతే మేము వేరే ఎవరినైనా చూసుకుంటాం. హలో, భగవాన్నే అమెరికా నుంచి మాట్లాడుతున్నా. బాంబ్ బ్లాస్టింగ్ అప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి మొట్టమొదటిగా ఫోన్ చేసి చెప్పింది నేనే. ఇదిగోండి. ఎవరికి వారు సింగపూర్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నావంటే నువ్వేవైనా ఫీల్ అవుతున్నావా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? ఈ ఎస్టీడీ షాప్ జపాన్ లో పెట్టి 10 ఏళ్ళు అవుతుందిగా. ఆహా, నిర్మలా, త్వరగా రామ్మా. వర్జి వచ్చేలాగా కొత్త ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తున్నా.
వెళ్దావా నాన్న? ఇప్పుడే వస్తాను. మేము ఇంట్లో ఉండటం మా కాబోయే అల్లుడు గారికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఒక ఇల్లు చూశారు, మేము అక్కడికే వెళ్తున్నాం. మమ్మల్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చినా లేక కాంటాక్ట్ చేసినా దయచేసి ఈ ఫోన్ నెంబరు అడ్రస్ వాళ్ళకి ఇవ్వండి, మర్చిపోకండి. అలాగే. డ్రైవర్ పార్క్ చేసి వెయిట్ చేయి. ఓకే సార్. కమాన్ కమాన్. ఈ సినిమా చూసావా? లేదు, చూడలేదు. చాలా బాగుంటుంది. కార్లో వచ్చింది శ్రీరామ్. అవును సార్. మరి తనతో వచ్చిన అమ్మాయి? ఆవిడ మా ఓనర్ గారు అమ్మాయి. ఆవిడే శ్రీరామ్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు. హలో హలో సార్, నేను సూర్యని మాట్లాడుతున్నాను. నిర్మల ఉందా? నిర్మల్ లేదు. ఎవరు నాన్న? సూర్య. హలో 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 నిర్మల, నువ్వేనా? మీ నాన్న నువ్వు లేవని చెప్పారే. లేదు లేదు, నేను వేరే రూమ్ లో ఉన్నాను. నాన్నకు తెలీదు. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, నేను నీకు ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకూడదు. చెప్పండి. మీరు పెళ్లి చేసుకోబోతున్నారే శ్రీరామ్, వాడు మంచివాడు కాదండి, చాలా దారుణమైన వ్యక్తి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడు ఓనర్ కూతురుతో తిరుగుతున్నాడు. నేను నా కళ్ళారా చూశాను. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్పారు. మిస్టర్ సూర్య, మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు, నాతో మాట్లాడొచ్చు. బట్ శ్రీరామ్ మీద నిందలు వేసేటట్టయితే దయచేసి నాతో మాట్లాడకండి. నువ్వెందుకురా ఫీల్ అవుతావు? నిన్ను అల్లుడు అల్లుడు అని పిలిచి మోసం చేశారుగా, ఇప్పుడు అనుభవించనే. చాచా, అదేం కాదురా. నిర్మల నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ఆ నీచుని నమ్ముకుని మోసపోకూడదు. నువ్వు మారవు. అన్నిటికీ ఆ శ్రీరామే కారణం. మనల్ని నమ్మించి మోసం చేశాడు, ఇప్పుడు ఆ నిర్మలను మోసం చేస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నో సూర్య, నో నో. జరా రాస్కల్, నిర్మల్ని మోసం చేయడానికి నీకెంత ధైర్యం రా? ఇలా ఎంతమందిని మోసం చేస్తావు చెప్పరా?
సూర్య అందరు చూస్తున్నారు, వదిలే. చూడనివరా, నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి. సూర్య నా మాట విను. ఆగు, ఆగు. సూర్య వద్దు, నా మాట విను సూర్య. సూర్య సూర్య నేను చెప్పేది విను, వద్దు. సూర్య వదిలేయ్, వద్దు సూర్య. సూర్య నిర్మల్ని మోసం చేయాలని చూసావా? సూర్య నన్ను వదిలేయ్ సూర్య. ఆయన్ని కొట్టడానికి నువ్వెవరివి? నీకే హక్కుంది? నిన్ను లవ్ చేయట్లేదని నీకు అసూయ కదూ? నీ గురించి ఆల్రెడీ ఈయన నాతో చెప్పారు. లేదండి, నేను చెప్పేది నమ్మండి. వీడు మంచివాడు కాదు. ఈయన ఎలాంటి వారైనా కావచ్చు. ఈయన చెడ్డవారు, తాగుబోతూ, తిరగబోతే అయ్యుండొచ్చు. అయినా నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ఇంకెప్పుడు నీ మొహం చూపించకు. క్షమించండి, ఇంకెప్పుడు మీ విషయంలో జోక్యం చేసుకోను. సారీ. ఇక నా మొహం మీకు చూపించను. ఇప్పుడు అర్థమైందా? ఈ అమ్మాయి ఎందుకని ఇవన్నీ చేస్తోంది? నన్ను అడుగుతావేంటి? వెళితానే అడుగు. ఆయన ఎవరినో చూసినారా? ఒక బోర్న బెటాయివు. అలాగే సార్. నువ్వు చూసినావా?